ఇక ఎస్ఐఆర్ ప్రక్రియ అమలుపై సీఈఓకి కంప్లైంట్ ఇచ్చారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. పాత బస్తీలో ఎన్యూమరేషన్ ఫామ్స్ ని ఎంఐఎం క్యాంపుల్లో పంపిణీ చేస్తున్నారు అనేది ఆయన ఆరోపణ. దీనిపై ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు. ఎంఐఎం నేతలకు ఈసీఐ యాప్ యాక్సెస్ ఇస్తున్నారని, బిఎల్ఓలను బెదిరించి తప్పుడు ఎంట్రీలు చేస్తున్నారంటూ ఆరోపించారు. పలువురు ఓటర్లకు ఫారాలు కూడా అందట్లేదని ఆరోపించారు రామచంద్రరావు. ఇప్పటికీ పలువురు ఓటర్లకు ఫామ్స్ అందట్లేదని, తెలుగు ఫామ్లతో ఇతర రాష్ట్రాల ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, రామచంద్రరావు చేస్తున్న ఆరోపణలపై ఎంఐఎం నేతలు ఏమైనా స్పందించారా? నిజానికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఆర్ ప్రక్రియ, ముఖ్యంగా హైదరాబాద్లో ఈ ప్రక్రియలో జరుగుతున్నటువంటి తీరుపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అక్కడ పాత బస్తీలో ఎంఐఎం నేతలంతా కూడా బిఎల్ఓలను వెంట పెట్టుకొని వారి కార్యాలయాల వద్ద ఎన్యూమరేషన్ ఫామ్ను పంచుతున్నటువంటి విధానం మీద ఈరోజు ఉదయం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు బీజేపీ రామచంద్రరావు నేతృత్వంలోని బృందము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద ఎంఐఎం నేతలు మాత్రం ఇప్పటికీ స్పందించకపోయినప్పటికీ కూడా అక్కడ ఎస్ఐఆర్ జరుగుతున్న తీరు మీద వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ అనుకూలమైన అంటే మజ్లిస్ ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతుందంటూ ఎంఐఎం పార్టీ ఆరోపిస్తుంటే, ఇక్కడ బీజేపీ మాత్రము పాత బస్తీలో ఎక్కడా కూడా బిఎల్ఓలని ఇంటింటికి తిరగనివ్వడం లేదు. ఎంఐఎం ఏర్పాటు చేసినటువంటి క్యాంపుల్లో కూర్చోబెట్టి అక్కడే ఎన్యూమరేషన్ ఫామ్లు నింపిస్తున్నారు. అదేవిధంగా అక్రమ వలసదారులు కావచ్చు, దొంగ ఓట్లు కావచ్చు, వారికి కావాల్సినటువంటి ప్రభుత్వ ఏదైతే రిఫరెన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయో వాటన్నింటినీ కూడా అప్పటికప్పుడు జారీ చేస్తూ దొంగ ఓట్లను ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎక్కించే కుట్ర జరుగుతుందంటూ కూడా బీజేపీ ఈరోజు సీఈఓకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఓవరాల్గా ఎస్ఐఆర్ ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా 8 అంశాల మీద ఫిర్యాదు చేస్తే దాంట్లో ప్రధానమైన అంశంగా పాత బస్తీలో ఎంఐఎం తీరు, అదేవిధంగా ఈ దొంగ ఓట్లు అక్రమ వలసదారులు తొలగించాలన్న దాని మీద నిద్ర చేశారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వారికి తెలుగులో ఫామ్ ఇస్తే వారికి నింపడం రాదు కాబట్టి ఆ సమస్యను కూడా పరిష్కరించడంతో పాటు ప్రతి బిఎల్ఓ ఇంటింటికి వెళ్ళి 3 సార్లు చెక్ చేసి మరి ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఈరోజు బీజేపీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దీని మీద ఈసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, థాంక్యూ విద్యాసాగర్.